సెలెక్ట్ అయినట్లు ఫోన్ వచ్చింది. దీంతో శోభిత తన ఇంట్లో వాళ్ళకి ఆ సినిమాలో నటిస్తున్నానని చెప్పింది. కానీ వారికి మాత్రం ఎక్కడో కొంత భయం అనేది ఉండేది. అలా షూటింగ్ రోజున ఏ కాస్ట్యూమ్ వేసుకున్నావని తల్లి అడిగితే మళ్ళీ మాట్లాడతానని చెప్పి పెట్టేసేది శోభిత. ఇక ఆ సినిమాలో శోభిత నటనకి మంచి గుర్తింపు వచ్చింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ గా నామినేట్ అయింది శోభిత. ఆ తర్వాత 3 సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. అక్షత్ వర్మ డైరెక్టర్ గా కళాఖండి సినిమాలో రాజా మీనన్ డైరెక్షన్ లో వచ్చిన శివ్ సినిమాలో అవకాశాలు రావడంతో అందులో చేసింది. ఈ 2 సినిమాల్లోనూ సైఫ్ అలీ ఖాన్ కి పోటీగా నటించింది శోభిత. శోభిత కళాఖండి సినిమా కోసం 8 కిలోల వెయిట్ గెయిన్ కూడా అయింది. ఆ తర్వాత శోభిత తొలి తెలుగు సినిమా గూఢచారి డెబ్యూ డైరెక్టర్ శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో అడవిశేష్ తో నటించింది. ఆ తర్వాత కళాఖండి సినిమా చేస్తున్న టైంలో అడవిశేష్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పడంతో వెంటనే శోభిత హైదరాబాద్ కి వచ్చింది. అలా స్టోరీ విన్నాక నచ్చి ఈ సినిమాలో చేస్తానని చెప్పింది.